ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానం చేసుకున్నటువంటి అంశము పౌలు గారు రోమిలికి రాసినటువంటి లేఖ 14వ అధ్యాయము 12వ వచనము. అక్కడ పౌలు గారు చెప్పుచున్నారు కదా, ప్రతి వ్యక్తియు తన జీవితమును గురించి దేవునికి లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు. ప్రతి వ్యక్తియు తన జీవితమును గురించి దేవునికి లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు. ఈ మాటల గురించి మనం కొంతసేపు వాక్యంలో ధ్యానం చేద్దాం. ప్రతి మనిషి కూడా దేవునికి లెక్క చెప్పాల్సిందే. తాను దేవునికి లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని, ఇలాంటి ఆలోచనను, ఇలాంటి మనసును కలిగి ప్రతి మనిషి కూడా తన లెక్కను ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంచాలి. ఆలోచించేద్దాం. దేవునికి మనము ఎలాంటి విషయాల గురించి లెక్క చెప్పాలి? ఈ విషయాల గురించి ధ్యానం చేస్తూ మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడా దేవునికి లెక్క చెప్పవలసిన విషయములలో మొదటిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కగా రాబడినట్టు ఒక చక్కటి మాట. ప్రతి మనిషి తాను పలికినటువంటి వ్యర్థమైనటువంటి మాటలన్నిటిని గురించి దేవునికి లెక్క చెప్పాలి. వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి దేవునికి లెక్క చెప్పాల్సిందే. మనకందరికీ తెలుసు, మాట ఎంతో విలువైనది. చాలాసార్లు మనుషులు చెప్తూ ఉంటారు కదా, పెద్దలు మరిముఖ్యం చెప్తారు కదా, మాట నోటి నుంచి బయటికి వెళితే దాన్ని తిరిగి తీసుకోవడం చాలా కష్టమంట. అది కుదరని పని. మాట అనకముందే ఆలోచన కలిగి ఆ మాట యొక్క పర్యవసానము, ఆ మాట యొక్క తీవ్రత ఎలా ఉంటుందో ఆలోచన జ్ఞానం కలిగి మాట్లాడవలసినటువంటి వారమై మనం ఉన్నామండి. మాటలు చాలా 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 పొదుపుగా మనం వాడాలి. కొన్నిసార్లు చాలామంది ప్రామిస్ చేసేస్తారు, మాటలతోటి మాట ఇచ్చేస్తారు. మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవటంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, మాటను నిలబెట్టుకోలేక అనేక మంది మాట తప్పేటువంటి వారు చాలామంది మనకు లోకంలో కనిపిస్తూనే ఉంటారు. కానీ నేటి వాక్యంలో మనం వింటున్నాం కదా, మనము మన మాటలను గురించి దేవునికి లెక్క చెప్పాల్సిందే. అందున వ్యర్థమైనటువంటి మాట గురించి దేవునికి లెక్క చెప్పాలి. మనం ఆలోచించేద్దాం. వ్యర్థమైనటువంటి మాట అంటే ఏంటి? కానటువంటి మాటలు, మనము మాట్లాడకూడనటువంటి మాటలు, మనకు అనవసరమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా వ్యర్థత అనేటువంటి కోవకు చెందినటువంటి మాటలే. ఈ మాటలు మనము ప్రతిదినం తెలియకుండానే, అనుకోకుండానే, అలాంటి ఆలోచన లేకుండానే ఇలాంటి మాటలు కోకొల్లలుగా వాడుతూనే ఉంటామండి. అయితే ఇలాంటి మాటలన్నిటికీ కూడా దేవునికి లెక్క చెప్పాల్సిందే. బైబిల్ గ్రంథం ప్రకారంగా వ్యర్థమైనటువంటి మాటలు ఎలా వస్తాయి తెలుసా? అదే వాక్యంలో మనము ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసయ్య తన పొరుగువాడిని ఎవరైనా సరే వ్యర్థుడా, మూర్ఖుడా, పనికిమాలినవాడా, పనికిరానివాడా, దరిద్రుడా, దుష్టుడా, ఇలాగున ఎవరైనా గనక సంబోధించినా, ఎవరైనా ఇలా పిలిచినా అట్టివాడు నరకాగ్నికి లోనవుతాడని మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో మనకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించేద్దాం, మన మాట ఎంత ఎంత ఖచ్చితంగా ఉండాలి, మన మాటలు ఎంత పరిపూర్ణత కలిగి ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి. ఎదుటి వ్యక్తిని కనీసము పనికిరానివాడా, నీ వలన ప్రయోజనం లేదురా, వ్యర్థుడా అని మనము మాట్లాడిన వారమైతే ఇలాంటి మాటలు అన్నిటికీ కూడా మనము తప్పక దేవునికి లెక్క చెప్పాల్సిందే. మరి మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి అని వాక్యం సెలవిస్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పలకవలసినటువంటి మాటలు అవునని లేదా కాదనియే. ఇంతకు మించి ఏ మాట అయినా సరే అది అపవాది నుంచి వచ్చినది తప్ప దేవుని నుంచి వచ్చినటువంటి మాట కానే కాదు. ఓ విశ్వాసి,
నీకు ఇప్పటికైనా తెలియాల్సిన విషయము ఒకటి ఉన్నది. మనము పలుకవలసినది అవునని లేదా కాదని మాత్రమే. ఇంతకు మించినటువంటి మాటలు ఏవైనా కానీ వ్యర్థతకు సంబంధించినవి, అయోగ్యమైనటువంటివి, అపవాదికి చెందినటువంటి మాటలుగా వాక్యము పరిగణించున్నది. కనుకనే వాక్యంలో మనం వింటూ ఉన్నాం, మాట్లాడక మునిపే మన నోటి వద్ద కత్తిని పెట్టుకోవాలంట. ఎందుకని? ఈ మాట నోటి బయటికి రాకమునిపే ఆ కత్తి వలన భయము కలిగి ఏది మాట్లాడాలో, ఎలాగున మాట్లాడాలో, ఎప్పుడు నోరు తెరవాలో, ఎంతవరకు నోరు తెరవాలో గ్రహింపు కలిగిన వారమై, మనము జాగ్రత్త కలిగిన వారమై మన మాటలను పొదుపుగా వాడగలుగుటకు నోటి మీద మనము కత్తిని పెట్టుకోవాలి. బైబిల్ సూచిస్తుంది ఈ మాటల వలన ఎన్నో పర్యవసానాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లుగా మన మాటలు అనేక మంది తీర్పు తీర్చే విధంగా ఉన్నాయి. మన మాటలు ఖండించే విధంగా ఉన్నాయి. మన మాటలు వారి జీవితాన్ని, మనసును బాధపెట్టే విధముగా, శోధించే విధముగా కఠినమైనటువంటి మాటలు మన జీవితంలో మనము అనేక మందితోటి మాట్లాడుతూనే ఉంటూ ఉంటామండి. కానీ బైబిల్ ప్రకారంగా విశ్వాసిగా నీవెలా మాట్లాడాలి? నీవు బలపరిచే మాటలు మాట్లాడాలి, సమాధానపూర్వకంగానే మాట్లాడాలి, క్షమించే విధంగా మాట్లాడాలి, ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడాలి, నెమ్మదిని కలిగించే మాటలే, బలాన్ని కలిగించే మాటలే, ఒకరిని మరలా సంతోషింపచేసే విధముగానే మన మాటలు ఉండాలి. అలా కాకుండా మన మాటలు బాధించే విధముగా, ఖండించే విధముగా, తీర్పు తీర్చే విధముగా, శోధించే విధముగా, ఒక నిండి జీవితాన్ని పాడు చేసే విధంగా ఉంటే ఆలోచించేద్దాం. ఈ మాటలన్నిటినీ కూడా నీవు, నేను, మనమందరము కూడా దేవునికి లెక్క చెప్పాల్సిందే. కనుక మాటలను సరిచేసుకుందాం. మాట్లాడక మునిపే ఈ మాట యొక్క పర్యావసానము ఎలాగున ఉండబోతున్నది అని అవగాహన కలిగి మన మాటలను పొదుపుగా వాడగలుగుటకు, అవునని లేదా కాదని చెప్పగలుగుటకు ఇలాంటి జ్ఞానాత్మను మనకు దయచేయమని దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.